బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ రాబోతుంది సార్. యా యా యాజ్ ఏ బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్గా చెప్పండి, హోస్ట్ అనే వ్యక్తి మారితే బాగుంటుందా, ప్రెసెంట్ ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందా అంటే చాలామంది దీని గురించి చర్చించుకుంటున్నారు. మీ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? సో బేసిక్ ఏంటంటే బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ ప్రతి సీజన్లో వస్తే ఇట్స్ బోరింగ్ యాక్చువల్లీ. సో అలాగే ఒక హోస్ట్ ప్రతి సీజన్లో ఉంటే ఒక కొత్త దనాన్ని చూపించాలి. ఆల్రెడీ నాగార్జున గారిని మనం ఆల్రెడీ 5 to 6 సీజన్స్ చూడడం జరిగింది యాక్చువల్గా. సో ఐ థింక్ అంటే ఒక హోస్ట్ అండ్ మళ్ళీ ఈ సీజన్కి కూడా నాగార్జున గారు ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తారు అని ఆశిద్దాం. సో ఆబ్వియస్లీ జనాలకి ఏంటంటే అంటే మళ్ళీ రొటీన్ కాకుండా ఒక కొత్త ధనంతో యాంకరింగ్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మళ్ళీ పీక్స్కి వెళ్తుందని నా ఉద్దేశం. అయితే సార్ చాలామందికి ఇప్పటికి ఫీలింగ్ ఏంటంటే సెకండ్ సీజన్లో కౌశల్ ఆడినంతగా మైండ్ గేమ్ కానీ ఫిజికల్ గేమ్ కానీ అసలు అలాంటి ప్లేయర్ మళ్ళీ ఇప్పటిదాకా మేము చూడలేదు, అలాంటి ప్లేయర్ రాడు అని ప్రతి సీజన్కి ఒక డిబేట్ అయితే జరుగుతూ ఉంటుంది. మీకు తెలుస్తుందా? మీరు ఇవన్నీ వింటూ ఉంటారా ట్వీట్స్ అని? ప్రతి సీజన్కి మీ గురించి వస్తుంది టాపిక్. అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి నేను ఆట ద్వారా 10 మందిని ఇన్స్పైర్ చేయడానికి లోపలికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆడితే డెఫినెట్గా సీజన్ 2 లాగే ప్రతి సీజన్ ఉండిపోతుంది. నాకు రోజుకి రెమ్యునరేషన్ ఇస్తున్నారు, నేను ఎన్ని రోజులు సర్వే అయితే అన్ని రోజులు డబ్బులు వచ్చేస్తాయి, ఆ డబ్బులు నాకు చాలు, నేను అందంగా కనిపించాలి అని లోపలికి వెళ్ళి పొద్దున్నుంచి రాత్రి వరకు మేకప్ వేసుకుని కూర్చుంటున్నారు. కానీ ఆట మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి నిమిషం గెలవడానికి ప్రజలను చూస్తున్న ప్రజలను ఇన్స్పైర్ చేయడానికి ఎలా ఆడాలో ఆలోచించట్లేదు. దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ అంటే ఈ మధ్య వచ్చిన సీజన్స్ అంత బాగా రిసీవ్ చేసుకోవడానికి దట్స్ ద మెయిన్ రీజన్. మీరు ఉన్నప్పుడు ప్రతిరోజు గూస్ బంప్స్ స్టఫ్ వచ్చేది మాకు. బికాజ్ ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక కసి పట్టుదలతో ఆడితే ప్రతి మూమెంట్ని తను హీ నోస్ హౌ టు యూజ్ ఇట్ యాక్చువల్లీ. సో అలాగా ఆడితే డెఫినెట్గా ప్రతి ఒక్క సీజన్ అలాగ బాగుంటుంది యాక్చువల్గా. బట్ ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్స్ ఐ డోంట్ థింక్ సో దే ఆర్ కీపింగ్ 100% ఎఫర్ట్స్ ఆన్ దాట్. అండ్ ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్స్ కూడా కొంచెం ఇంకా కొంచెం ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకొస్తే వాళ్ళు ఏం చేసినా ప్రజలు చూస్తారు. కొత్త వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తే వీళ్ళకి ఎందుకు అన్న ఉద్దేశంతో నోబడీ ఈజ్ వాచింగ్ యాక్చువల్లీ. బిగ్ బాస్ విన్నర్గా ఫ్యాన్గా నెక్స్ట్ సీజన్లో ఏ కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు పర్సనల్లీ ఎవరిని కోరుకుంటున్నారు ఆ సీజన్? అంటే కోరుకోవడానికి ఏం లేదండి, బేసిక్గా ప్రజలకు నచ్చే కంటెస్టెంట్స్, ప్రజలు వీళ్ళని పొద్దున్నుంచి రాత్రికి భరించగలిగే కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది యాక్చువల్గా.